ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ బిల్ గురించి ఏదైతే చర్చ జరుగుతుందో ఈ జమిలీ బిల్ గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులందరం కూడా ఈ జమిలీ బిల్ని వ్యతిరేకించదలుచుకున్నాం. ఎందుకంటే జమిలీ బిల్ అనేది పొలిటికలైజ్డ్ బిల్ మీద మేము వ్యతిరేకిస్తలేము. 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ చేసుకుంటున్న ఈ సమయంలో ఈ 75 సంవత్సరాల అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటున్న డెఫినెట్గా మనము అన్కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధం లేకుండా కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశాలను పొందుపరచకుండా ఏ బిల్లు తెచ్చినా కానీ మేము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా అండర్స్టాండింగ్కి రావాలి. ఎందుకంటే ఈ బిల్లు తీసుకురావడం అనేది చర్చ చేసి తీసుకురావాలి. ఈ బిల్లు టేబుల్ మీద పెట్టినప్పుడు మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది తప్పు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారమే భారతదేశంలో మనం ఎన్నికలు కలుపుతున్నాం. అటువంటి పరిస్థితిని మార్చాలంటే కాన్స్టిట్యూషన్ని కొద్దిగా మార్చిన విధంగా మేము ఆలోచిస్తున్నాం. అందుకే దీన్ని వ్యతిరేకించే పరిస్థితి. ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ బిల్ గురించి ఏదైతే చర్చ జరుగుతుందో ఈ జమిలీ బిల్ గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులందరం కూడా ఈ జమిలీ బిల్ని వ్యతిరేకించదలుచుకున్నాం. ఎందుకంటే జమిలీ బిల్ అనేది పొలిటికలైజ్డ్ బిల్ మీద మేము వ్యతిరేకిస్తలేము. 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ చేసుకుంటున్న ఈ సమయంలో ఈ 75 సంవత్సరాల అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటున్న డెఫినెట్గా మనము అన్కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధం లేకుండా కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశాలను పొందుపరచకుండా ఏ బిల్లు తెచ్చినా కానీ మేము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా అండర్స్టాండింగ్కి రావాలి. ఎందుకంటే ఈ బిల్లు తీసుకురావడం అనేది చర్చ చేసి తీసుకురావాలి. ఈ బిల్లు టేబుల్ మీద పెట్టినప్పుడు మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది తప్పు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారమే భారతదేశంలో మనం ఎన్నికలు కలుపుతున్నాం. అటువంటి పరిస్థితిని మార్చాలంటే కాన్స్టిట్యూషన్ని కొద్దిగా మార్చిన విధంగా మేము ఆలోచిస్తున్నాం. అందుకే దీన్ని వ్యతిరేకించే పరిస్థితి.